యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, వంచనతో ధనము సంపాదించుట కంటే యథార్థముగా నమ్మకముగా జీవించడానికి దీవెనలు కలుగునని జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవం ద్వారా ఈ మాట తెలియచేస్తున్నాడు. అలా నీవు కూడా దీవెనలు మెండుగా పొందుకోవాలంటే దేవునికి నీవు మొదట నమ్మకముగా జీవించాలి. అది దైవజనునికి కానీ, దేవుని సంఘములో కానీ, పరిచర్యలోనూ, దేవుడు నీకిచ్చిన తలాంతు విషయములోనూ, నీవు పనిచేస్తున్న అధికారి లేక యజమానికి కానీ అన్ని విషయంలో నీవు నమ్మకాన్ని చాటించి చూపించాలి. నీకిచ్చిన పనిలో నమ్మకముగా నీవు చేయాలి కూడా. సోమరితనంతో, స్వార్థముతో అధికారియో నీ యజమాని ఉన్నప్పుడు ఓ రకంగాను, వాళ్ళు లేనప్పుడు ఎవరు చూడడం లేదులే అనుకొని నీవు ఉండడము, పని చేయకుండా సోమరితనంతో ఉండి ఆ జీతాన్ని నీవు ఇంటికి తెచ్చినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు, అది శాపకరంగా మారుతుంది. నీవు చేస్తున్న ప్రతి పనిని దేవుడు గమనిస్తూ ఉన్నారు. మనుషులు ఒకవేళ నేను గమనించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడని నీవు జాగ్రత్త కలిగి గుర్తించి నీకిచ్చిన పనిని నీవు నమ్మకముతో చేసినట్లయితే దేవుడు నిన్ను తప్పక దీవిస్తారు. కుటుంబంలో కూడా నీవు భార్య కావచ్చు, భర్త కావచ్చు, దేవుడు నీకిచ్చిన బాధ్యతను నమ్మకముతో నీవు పూర్తి బాధ్యతతో బిడలపైన, కుటుంబం పైన అక్కరతో కుటుంబాన్ని నీవు కట్టినట్లయితే, అంటే కుటుంబ అవసరతలను చూసుకొని నీవు సరైన దారిలో కుటుంబాన్ని నడిపించినట్లయితే దేవుడు తప్పక నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. నీవును సమాధానంతో సంతోషంగా కుటుంబంలో జీవించగలవు. అలా కాకుండా విచ్చలవిడిగా బిడలు ఎటుపోయినా నాకేముంది, భర్త ఎటుపోయినా నాకేముంది, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నాది నా జీవితం నేను అనే స్వార్థముతో నీకిచ్చిన బాధ్యతను నీవు మరచి, నీవు నమ్మకము లేకుండా కుటుంబములో, భర్తకు నమ్మకం లేకుండా భార్య ఉండడము, భార్యకు నమ్మకం లేకుండా భర్త జీవించడము, ఇలాంటి విషయము దేవునికి చాలా ఆయాసకరం. ఇది కుటుంబముల కలతలో రేపడం మాత్రమే మిగులుస్తుంది, కుటుంబం దీవింపబడదు. కనుక దేవుడు నీకిచ్చిన బాధ్యతను నిర్వహించిన విషయంలో చాలా జాగ్రత్త కలిగి, ముఖ్యంగా నమ్మకముతో నీవు నడిపించాలి, జీవించాలి, నీవు కుటుంబంలో ఉండాలి కూడా. అటువంటి జీవితమే దీవింపబడుతుంది, సంతోషంగా కూడా ఉంటుంది. దేవుడు నిన్ను మెండుగా దీవించాలన్నా, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలువబట్టాలన్నా ఆయన నీలో చూసేది నమ్మకత్వం. కనుక నీవు సంపూర్ణమైన మంచి నమ్మకత్వమును కనుపరచుము. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించును. నీ కుటుంబాన్ని కూడా అటువంటి ఆశీర్వాదముతో ఉన్నత స్థాయిలో నిన్ను, నీ కుటుంబాన్ని, బిడలను దీవించి దేవుడు ఆశీర్వదించును. ఆమేన్. యేసు రక్తమే జయ పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.